హాయ్ అండి. చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కేజీ చికెన్‌లో ఒక స్పూన్ కారం, ఒక స్పూను సాల్టు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి, కొంచెం హాఫ్ కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నెయ్యేసి అదంతా ఒకసారి మనమంతా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక గంట. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్‌లో బ్రౌన్ ఉల్లిపాయలు, ఒక 10 గల జీడిపప్పులు, ఒక టమాటా, కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక పావు స్పూను సాల్ట్ వేసి అది మెత్తగా పట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయిలో మనం మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్ల నెయ్యి, అట్నే బిర్యానీ ఆకు, కొన్ని గరం మసాలా వేసుకొని ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై అయినాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అది 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ సుత అందులోనే వేసుకొని కర్రీ అంతా బాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి అంత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోండి. టేస్ట్ అయితే